యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగుతూ ఉంది? 2024 సంవత్సరం డిసెంబర్ చివరి దినాల్లో ఎన్నెన్నో తీర్మానాలు చేసుకొని, ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా. ఇది 6వ రోజు. డెఫినెట్గా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత దినానికి వచ్చి కనీసం 3 అధ్యాయాలైనా చదవాలి. కనీసం ఓ 3 గంటలైనా, లేదు 2 గంటలైనా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి అరుణోదయపు దినం నా కంఠధ్వని దేవునికి వినిపించాలి. ప్రతి రాత్రి నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇలా ఎన్నెన్నో తీర్మానాలు, ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు కదా. ఒక చిన్న మాట, ఈరోజు జనవరి నెల 6వ తారీఖు కదా. ఈరోజు వరకు ఈ 6 రోజులు క్రమం తప్పకుండా అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేశారా? గడిచిన 5 రోజులు సాయంత్రం కుటుంబంలో క్రమం తప్పకుండా తమ్ముడు చెల్లి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఇది 6వ రోజు కదా. కనీసం రోజుకొచ్చి 3 అధ్యాయాలు చొప్పున 6 3 18, కనీసం 15 అధ్యాయాలైనా ఇప్పటికి చదివి పూర్తి చేశారా? జనవరి 1వ తారీఖు ఉన్నంత ఆశ, ఆ ఆసక్తి ఎక్కడో నీలో సన్నగిలినట్లుగా కనపడుతుందా? తమ్ముడు చెల్లి, దైవికమైన ఆశ, ఆకలి ఎన్నడూ ఎప్పుడు నీలో చావనివ్వకు. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెలలోపు కనీసం ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదివి పూర్తి చేయాలి. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నిన్నటి దినాన వర్తమానం ఇస్తూ, శ్రీలంకలో ఉన్న ఓ దైవ సేవకుడు సంవత్సరానికి ఒకసారి బైబిల్ మారుస్తారట. సంవత్సరానికి ఒకసారి. ఎందుకయ్యంటే ఆ సంవత్సరం లోపు పలుమార్లు బైబిల్ చదివి 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 ఆ పేజీలన్నీ నలిగిపోయి ఇంకా మరో సంవత్సరం దాన్ని వాడుకోవటానికి అంత అనుకూలత లేని స్థితిలో ఉండిపోతుందట. సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తారట. అంటే బైబిల్ అంత నలిగిపోయి అంతగా చదువుతాడట. ఎంత మంచి భక్తి, దేవుని వాక్యం పట్ల ఎంత చక్కటి మక్కువ కదా. భలే సంతోషం అనిపించింది. కొంతమంది బిడ్డలు ఉంటారు, ఎప్పుడో బాప్తిస్మం పొందుకున్నప్పుడు కొన్న బైబిల్, ఎప్పుడో 1947లో ఉన్న బైబిల్, బాప్తిస్మం తీసుకుని 15 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క పేజీ కూడా నలగదు. ఒక్క పేజీ కూడా నలగదు. వాళ్ళు దానికి పెట్టే ముద్దు పేరేంటో తెలుసా? నాకు బైబిల్ అంటే మహా ఇష్టం అయ్యగారు, అందుకని బైబిల్ పేజీ కూడా నేను నలగనేను, ఇలా మాట్లాడతారు. దాని అర్థం ఏంటంటే ఆ బిడ్డలు బైబిల్ ముఖం చూసిన వాళ్ళు కాదు. ప్రతిదినం దేవుని లేఖనాలు పరిశోధించే ఆ దివ్యమైన మనస్సు లేనటువంటి ప్రజలుగా కొంతమంది మిగిలిపోతారు. తమ్ముడా చెల్లి, మీ అన్నగా, మీ ఆత్మీయ క్షేమాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలైనా మానక చదవండి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన తప్పకుండా చేసుకోండి. దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి, నా ప్రభువుకు సమీపంగా బ్రతకాలి అనే ఈ ఆశ, ఈ ఆకలి ఎన్నడూ నీలో చావనివ్వకు. ఆకలిని గూర్చి
ఎస్, సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. 16వ అధ్యాయం 26వ వచనం. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. విన్నారా? ఒక మాటలో చెప్పాలంటే, కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. లోపటున్న ఆకలి ఉందే, ఆ ఆకలి పేగులు ఏమంటారు, నకనకనకలాడుతూ ఉంటే, బాబోయ్ తినటానికి ఏమీ లేదు, నా ఆకలి బాధ తీరాలంటే నేను కష్టపడి పని చేయాలని వాని చేత వాని కొరకు కష్టం చేయించేదేదో తెలుసా? ఆకలి. వాని కడుపు వాన్ని తొందర పెడుతుంది. నేనంట, ఆకలే లేకపోతే ఆ కూలైన కష్టం చేయాల్సిన అవసరం ఏముంది? అమ్మా ఆకలి, డాడీ ఆకలి అని పిల్లలే అడగకపోతే ఆ కూలైనా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏముంది? వాని కొరకు వాని చేత, వాని కుటుంబం కొరకు వాని చేత కష్టం చేయించేది ఏదో తెలుసా? ఆకలి. వాని కడుపు వాన్ని తొందర పెడుతుంది. తమ్ముడా, చెల్లి, జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా దేవుని కొరకు బ్రతకాలి అనే ఆ ఆకలి, భక్షించే ఆ ఆశ ఎన్నడూ నీ లోపల చావనివ్వకు. ఓ పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు చేయాలి, నా ఇంటి వారికి నేను ఒక మాదిరికరమైన తండ్రిగా తల్లిగా నేను బ్రతకాలి, నా తర్వాత తమ్ముళ్లకు ఒక మాదిరికరమైన అన్నగా నేను జీవించాలి, నా సంఘ బిడ్డలకు ఒక మాదిరికరమైన విశ్వాసిగా, నా సంఘ బిడ్డలకు, నా కుటుంబం, నేను నా భార్య ఒక అకుల ప్రిస్కిల్లా లాగా బ్రతకాలి. ఈ ఆశ ఎన్నడూ నీలో చావని, నువ్వు చనిపోయే ఆఖరి క్షణాల వరకు కూడా నీ గుండెల్లో ఈ ఆకలి చావనివ్వకు. ప్రతిరోజు ఆ ఆకలి స్థాయిని నువ్వు పెంచుకుంటూ రావాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరం దేవుడు బలపరిస్తే, ఖాళీగా ఉంటే ఒకసారి కర్మ, కనీసం 2 సార్లైనా నేను బైబిల్ చదివి పూర్తి చేయాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా రోజుకొచ్చి 8 గంటలు ప్రార్థన చేస్తానయ్యా. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 hours, ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు రోజుకు వచ్చి 8 hours ప్రార్థన చేస్తానయ్యా. లాస్ట్ ఇయర్ ఆ తల్లి చెప్పింది, నా ప్రార్థన జీవితాన్ని కొంచెం అధికం చేసుకున్నానయ్యా, ఇప్పుడు 8:30 గంటలు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎప్పుడైనా బంధువులకి, ఫంక్షన్కి, లేదు వేరే కార్యక్రమంతో ఒకవేళ బయటకు వెళ్ళి ఆ రోజు 8 hours నేను ప్రార్థనలో గడపకపోతే, 4 గంటలే గడిపితే నా దేవునికి 4 గంటలు బాకీ ఉన్నానని మరుసటి రోజు, ఆ తర్వాత రోజు ఇంకో 4 గంటలో, లేకపోతే ఈరోజు ఒక 2 గంటలు, రేపు ఇంకొక 2 గంటలు అదనంగా ప్రార్థన చేస్తుందట. నాకు అనిపించింది, అబ్బా, ఆ తల్లి దేవుని కొరకు బ్రతకాలని ఎంత ఆకలిగా ఉందో కదా. విన్నారు కదా సామెతల్లో రాయబడిన మాట, కష్టము చేయు వాని ఆకలి వాని చేత వాని కొరకు కష్టం చేయిస్తుంది. నేను ప్రార్థన చేయాలి, అలా నిన్ను మోకరింప చేసేది ఏదో తెలుసా? నీ గుండెల్లో ఉన్న ఆకలి, ఆశ, దైవికమైన తృష్ణ. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, ఆ ఆకలి నీకు లేకపోతే, నువ్వు దేవుని కొరకు ఆ గుండెల్లో ఆ కసి, ఆ దైవికమైన తృష్ణ నీ గుండెల్లో లేకపోతే మోకరించలేవు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు. ఆశ, గుండెల్లో ఉన్న ఆకలి ఎలాంటిదో ఒక మాట చెప్పాలంటే, దైవజనాంగమా, ఒక కారు ముందుకు దూసుకొని వెళ్ళాలంటే
దాని లోపల డీజిల్ పోయాలి కదా. ఓ 2 వీలర్ రోడ్డు మీద దూసుకుంటూ రివ్వును వెళ్ళాలంటే పెట్రోల్ పోయాలి, ఇంధనం లేకపోతే బండి ముందుకు వెళ్ళలేదు కదా. నేనంట నీ గుండెల్లో కూడా ఆసక్తి అనే ఇంధనం ఎప్పటికప్పుడు నువ్వు పోసుకుంటూ వెళ్ళాలి. ఆ భక్షించే ఆసక్తే ఏదేమైనా అరుణోదయపు దినాన లేవాలి, దట్స్ ఇట్. ఏదేమైనా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఆకలి ఎందుకు చచ్చిపోతుందో తెలుసా? ఇటు దైవికమైన ఆకలి కానీ శరీర సంబంధమైన ఆకలి కానీ కొందరికి ఎందుకు ఉండదో తెలుసా? చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును. 13వ అధ్యాయం 25వ వచనం. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. విన్నారా? నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను అంటే ఆకలి అయ్యేది ఎవరికి? నీతిమంతుడికి. ఆకలి కాందేవురికి? భక్తిహీనుడికి. నేను చెప్పే ఆకలి, సుమి వినండి, నేను చెప్పే ఆకలి శరీర సంబంధమైన ఆకలి కాదు. ఓ మాట అండి, శరీరంలో అనారోగ్యం ఉంది, జ్వరం ఉంది, విపరీతమైన జ్వరం ఉంది, కొన్ని రోజులు బట్టి జ్వరంతో బాధపడుతున్నాడు, నాలుకంతా చేదైపోయింది. ఆ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పీతల బిర్యానీ, కప్పల బిర్యానీ, చైనా వాళ్ళ పాముల బిర్యానీ, ఇదంతా తీసుకొచ్చి తినరా నాయనా అని రకరకాల వెరైటీ డిష్లు కళ్ళ ముందు పెట్టామనుకోండి, కనీసం అని కూడా అనలేడు. అసలు దాన్ని చూడటంతో రోగంతో ఉన్నవాడికి ఆ ఆహారాన్ని చూడటంతో పురుగులు చూసినట్టుంటుంది. ఆ వాసన కూడా పడదు. నేను చెప్పేది అవునా కాదా? ఆ వాసన కూడా పడదు. ఎన్ని వెరైటీ డిష్లు కళ్ళ ముందు పెట్టినా శరీరంలో రోగం ఉంటే శరీరంలో రోగం ఉంటే ఆ రుచికరమైన ఆహార పదార్థాలు కూడా వాడికి రుచించవు. తమ్ముడు, నేను ఏ రోగాన్ని గురించి చెప్తున్నాను అనుకుంటున్నావు? నీలో పాపపు రోగం ఉంటే ఒకసారి చూడు, తెలియకుండా ఆ పాపం నీ మీద పడతా ఉంటే దైవికమైన ఆకలి నీలో చచ్చిపోవటం ప్రారంభిస్తుంది. అపవిత్రత, లోకపు మాలిన్యం నీలో పడతా ఉంటే, వింటున్నావు తమ్ముడా? లోకపు మాలిన్యం నీలో పడతా ఉంటే వాక్యం పట్ల అపేక్ష నీకుండదు, మోకరించాలని అపేక్ష నీకుండదు, అరుణోదయపు దినాన్న లేవాలని అపేక్ష నీకుండదు, కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఒక దైవికమైన కుటుంబంగా కట్టుకోవాలి, ఈ ఆకలే నీ లోపల చచ్చిపోతుంది. నేను ప్రారంభంలో చెప్పే కదా, నీవు చనిపోయే వరకు తమ్ముడా నీ గుండెల్లో ఆశ చావనివ్వకో. దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటాన్ని రోజు రోజుకు నువ్వు రేపుకోవటం ప్రారంభించు. ఏమంటాడు ఇక్కడ? నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. తనివి తీర ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? 1 2 గంటలు 2.5 గంటలు నీ లోపల నీతియుక్తమైన జీవితం ఉంటే తనివి తీర ప్రార్థన చేస్తావు. నీతియుక్తమైన జీవితం నీలో ఉంటే తనివి తీర వాక్యం చదువుతావు. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. మధ్యలో సడన్గా నువ్వు లేవలేవు. నీ లోపటున్న నీతియుక్తమైన జీవితం, నీ లోపట భక్తి సంబంధమైన పరిశుద్ధమైన జీవితం తనివి తీర ప్రార్థన చేసేటట్లు, తనివి తీర పాడేటట్లు, వింటున్నారా? తనివి తీర స్తుతించేటట్లు, తనివి తీర వాక్యం చదివేటట్లుగా నిన్ను పురికొల్పేది తెలుసా? నీతియుక్తమైన జీవితం. తమ్ముడు, జనవరి 1వ తారీఖున నీ లోపట ఉన్న ఆశ,
ఆసక్తి ఎక్కడైనా సన్నగిలినట్లుగా అనిపిస్తే, ఎక్కడైనా పాప మరకలు పడ్డాయేమో, అపవిత్రపు మరకలు పడ్డాయేమో, లోకపు మాలిన్యపు మరకలు పడ్డాయేమో, ఈ వాక్యం వింటుండగా వాటిని దులుపుకొని నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే అద్భుతం. తనివి తీర భోజనం చేసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు జీవితంలో పగటి కలలు కంటం కాదు, ఆశ పట్టం కాదు, ఆ ఆశను ప్రాక్టికల్గా లైఫ్లోకి తీసుకురావాలి. నేను అరుణోదయ దినాన్ని ప్రార్థన చేయాలి, ఆశపట్టం కాదు. చంపుకొని నువ్వు లేవాలంటే 3 అధ్యాయాలు చదవాలి. మనసు అటు ఇటు లాగుతుంది. బలవంతంగా కూర్చోబెట్టు. ప్రారంభంలో, ఈ సంవత్సరం ప్రారంభంలో చెప్పే కదా, ఏదైనా ఒక పని 14 రోజులు కంటిన్యూస్గా చేస్తే మార్పు ప్రారంభమవుతుంది. 21 దినాలు కంటిన్యూస్గా చేస్తే అలవాటుగా మారుతుంది. దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే అది నీ ప్రవర్తనగా మారిపోతుంది. విన్నారు కదా? ఇలా కాకుండా నేను ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలని ఓహోలోకంలో బ్రతికేవనుకో, యెషయా గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంది. చూడండి ఆ మాట. 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. 29:8. ఎస్, ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోవునట్లుగాను, దప్పిక కొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లుగాను. విన్నారా? ఆకలి కొన్నాడటాడు, కల్లో భోజనం చేసినట్టుగా కల వచ్చిందట. ఎంత విచిత్రమైన మాట చూడండి. ఎక్కడ భోజనం చేసినట్లుగా? కలలో భోజనం చేసినట్లుగా వానికి కల వచ్చిందట. ఆకలి తీరిద్దా? వాడు దాహంతో ఉన్నాడు, కలలో నీళ్లు తాగినట్లుగా వానికి కల వచ్చిందట. కలలో లీటర్లు నీళ్లు తాగినట్లుగా కల వస్తే వాని దాహం తీరిద్దా? కలలో భోజనం చేసినట్లుగా కల వస్తే వాని ఆకలి తీరిద్దా? దైవ జనాంగమా, ఆ ఆకలి స్థాయి రోజు రోజుకు నీ జీవితంలో పెంచుకుంటూ వెళ్ళిపో. నేను ప్రారంభంలో చెప్పాను కదా, నువ్వు చనిపోయే వరకు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎన్నడూ చావనివ్వకు. ఒకవేళ సాతాను గడిలో నీ దగ్గరకు వచ్చి నీ ప్రక్కన నిలవబడి, ఆమయ్యా ఇన్నిసార్లు తీర్మానం చేసుకోలేదయ్యా, 3 అధ్యాయాలు కాదు 5 అధ్యాయాలు చదువుతానన్నావు, డైరీలో కూడా రాసుకున్నావు, 2 గంటలు ప్రార్థన చేస్తానన్నావు, డైరీలో కూడా రాసుకున్నావు, కనీసం 1 అధ్యాయం కూడా చదవట్లేదు. నీవు ఎట్లాగే తీర్మానాలు చేసుకుంటావు, కానీ నీ తీర్మానాల్లో నువ్వు నిలవబడలేవని నీ ఆశల మీద, నీ దైవికమైన ఆశల మీద సాతాను నీళ్లు చల్లుతున్నాడా? తమ్ముడా, చెల్లి, బలం తెచ్చుకో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బలం తెచ్చుకో, బలాన్ని కూడగట్టుకో. నీ ఆశల సౌధాన్ని మరలా తిరిగి కట్టుకోవటం ప్రారంభించు. ఏదేమైనా నా యేసు కొరకు పవిత్రురాలైన కన్యకగా నేను బ్రతకాలి. ఆ ఆశ చావనివ్వకు. ఈ సంవత్సరంలోపు బైబిల్ చదివి పూర్తి చేయాలి. ఆ ఆశ చావనివ్వకు. నా జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. ప్రతిరోజు నా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలి. ఈ ఆశ చావనివ్వకు. ఆ ఆశే నువ్వు ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నేను బ్రతికించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఎక్కడో బైబిల్ చదవటంలో సన్నగిలినట్లుగా, ప్రార్థనలో సల్లగిలినట్లుగా ఉంటే, తమ్ముడా, నువ్వు పురికొల్పుకో. దేవుడటి కృప నీకు అనుగ్రహించునుగాక. తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. ఆకలి వాని చేత వాని కొరకు
కష్టం చేయిస్తుంది, వాని కడుపు వాన్ని తొందర పెడుతుంది. చక్కటి మాట సెలవిచ్చావయ్యా. ఇదిగో మీ కొరకు బ్రతకాలనే ఆకలి ఎన్నడూ మాలో సన్నగిల్లకూడదయ్యా. ఈ విషయంలో మేము ఎన్నడూ బలహీనలం కాకూడదయ్యా. రోజు రోజుకు ఈ మంట, ఈ ఆకలిని రేపుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ 2025 సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా మీ లేఖనాలు ధ్యానించి పూర్తి చేయాలయ్యా. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతి అరుణోదయపు దినం, ప్రతి సాయం సంధ్య వేళ అరుణోదయ ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరుగునట్లుగా కృప చూపించయ్యా. నీతియుక్తమైన జీవితం ఆకలిని పుట్టిస్తుంది అని సెలవిచ్చావు కదయ్యా. అయ్యా, నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తున్నాను. ఆశ తీరా మిమ్మల్ని అనుభవించేటట్లుగా మీ కృప చూపి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.